సోమరిగా ఉంటావు, పొలాన్ని చూడకుండా ఉంటావు, పొలానికి రాకుండా ఉంటావు, పొలానికి కష్టపడకుండా ఉంటాం. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, నిన్ను బట్టి సంఘము పాడైతే నువ్వు దేవునికి లెక్క చెప్పాలి. నిన్ను బట్టి సంఘములో పంట ఫలించకపోతే నువ్వు దేవునికి లెక్క చెప్పాలి. నిన్ను బట్టి జూము కలిగిన దేవుడు సంఘం బీడి భూమిగా మార్చబడితే సంఘము దున్నబడకుండా ఉంటే, సంఘము విమర్శన చేయబడకపోతే, సంఘంలో రాయి రప్ప ఉంటే, సంఘములో కష్టపడే మనస్తత్వం నీ జీవితంలో లేకపోతే దేవుడు ఎంతో బాధపడతాడు. నేను నా సంఘానికి ఎందుకు వచ్చాను? నా సంఘములో నా పనేంటి? నా సంఘం అనే పొలములో నా పనేంటి? నా సంఘం అనే పొలములో నేను ఏ పని చేయాలి? నా సంఘం అనే పొలములో నేను ఏ విధంగా ఉండాలయ్యా?